39వ కీర్తన 12వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము, నా మొర్రకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి, చూడండి, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నువ్వు మౌనంగా ఉండద్దు ప్రభువా, నా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండద్దు. మూడో మాట జాగ్రత్త వినో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. దేవుడు నీ కన్నీళ్లు చూసి ఆయన ఎలా ఉండలేదు? మౌనంగా ఉండలేదు. మొట్టమొదటిగా నీ మనవి ఆలకించడానికి ఆయన మౌనంగా ఉండడు. రెండవది, ప్రజలు నిన్ను దూషిస్తున్నప్పుడు ఆయన మౌనంగా ఉండట్లేదు. మూడవది, నీవు కన్నీళ్లు విడుస్తున్నప్పుడు ఆయన ఎలా ఉండలేదు? మౌనంగా ఉండడట. నీ కన్నీరు దేవుడు గుర్తిస్తున్నవాడు, నీ కన్నీటిని దేవుడు కొలుస్తున్నాడు. ఈరోజు నీ చెక్కిళ్ళ మీద నుండి కారుతున్న కన్నీటిని గుర్తించని రాక్షస సమాజం నీ చుట్టూ ఉందేమో. నువ్వు ఏడుస్తుంటే పండుగ చేసుకునే వాళ్ళు ఉన్నారేమో, నువ్వు దుఃఖపడుతూ ఉంటే ఆనందించే వాళ్ళు, గంతులేసే వాళ్ళు ఉన్నారేమో. మనిషి యొక్క తత్వం, మనిషి యొక్క నైజం అదే. బాధపడుతుంటే ఇంకా బాధ పెట్టాలనుకుంటారు. ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు ఆ బాధ నివృత్తి చేయాలన్న మనసు కొంతమందికి ఉండదు. ఇంకా బాధ పెట్టాలి, ఇంకా బాధ పెట్టాలన్న ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, మన దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆయన ఎంత ప్రేమామయుడు అంటే, నీ కన్నీళ్లు చూసి ఆయన ఎలా ఉన్నాడు? ఆయన తన బిడ్డలు ఏడిస్తే దేవుడు తట్టుకోలేడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన బిడ్డలు బాధపడితే తట్టుకోలేరు. కొన్నిసార్లు చూడండి, కొన్ని కుటుంబాల్లో తండ్రులు అంటుంటారు, నా కూతురు ఏడిస్తే తట్టుకోలేనండి అంటారు కదా. నా భార్య ఏడిస్తే తట్టుకోలేనండి అని ప్రేమతో ఉండే భర్తలు కొంతమంది ఉంటారు. నా తల్లి ఏడిస్తే తట్టుకోలేనండి నేను అని కొంతమంది కొడుకులు తల్లుల కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారు. వారి దుఃఖాన్ని చూసి, వారి బాధను చూసి ఏడ్చేవాళ్ళు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కన్నీటిని చూసి నేను కూడా ఎలా ఉండను? మౌనంగా ఉండను. హిజ్కియా అనే రాజు జీవితంలో జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. నీ సమయం అయిపోయింది, ఇల్లు చక్కబెట్టేసుకో అని యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాకు వర్తమానం అందింది. అటువంటి సందర్భంలో యెషయా గారు ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఆ గది దాటి బయటికి వచ్చి ఆవరణలోంచి వెళ్ళిపోతున్నప్పుడు హిజ్కియా గోడ తట్టు తిరిగి ఏం రాల్చాడట? కన్నీళ్లు కార్చాడు. గోడ వైపు తిరిగాడంటే అటు ఎవరు లేరని అర్థం, అంతే కదా. గోడ వైపు తిరగడం అంటే ఇంకెవరు ఉంటారు అక్కడ? అటు సైడ్ ఇంకెవరు ఉండరు, అటు సైడ్ చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ప్రజలందరూ చూస్తూ కన్నీళ్లు కార్చలేదు, కానీ దేవుని వైపు తిరిగి, అయ్యా నా ఏడుపు ప్రజలు ఎవరు చూడకపోయినా పర్వాలేదు, నా కళ్ళల్లోంచి కారుతున్న కన్నీరు నా మంత్రి, నా సైన్యాధిపతి, నా చుట్టూ ఉన్న ఎవరు చూడకపోయినా పర్వాలేదు, నీవు చూస్తే చాలనే ఉద్దేశంతో హిజ్కియా అటువైపు తిరిగాడు, గోడ వైపు తిరిగాడు. నీ జీవితంలో అద్భుతాలు ఎప్పుడు ప్రారంభించబడతాయో తెలుసా? దేవుని వైపు తిరగడంలోనే నీ జీవితాలు అద్భుతాలు. హిజ్కియా గుర్తించాడు, తన అధికారం తన యొక్క ఆయుష్ను పెంచలేదని గుర్తించాడు. తనకున్న విస్తారమైన ధనబలం, విస్తారమైన బంగారం, విలువగల వజ్రాలు, ఇవన్నీ కూడా తన ఆయుష్ను పెంచలేవని గుర్తించాడు. తన దగ్గర ఉన్న ఆయుధ బలం, అశ్వదళం, గజబలం, ఇవేవి కూడా తన యొక్క ఆయుష్ను పెంచలేవని గుర్తించాడు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ హోప్ ఇన్ హిస్ లైఫ్, దట్స్ గాడ్. దేవుడు మాత్రమే ఆయుష్ పెంచగలను గుర్తించాడు. ఎందుకంటే ఆయన జీవాధిపతి కాబట్టి తిరిగాడు, గోడ వైపు తిరిగాడు, కన్నీళ్లు కార్చాడు. ఇంకా యెషయా గారు వెళ్ళిపోలే, ఇంటికి కూడా వెళ్ళలేదు ఆయన. యెషయా గారు ఇంకా ఆ ఆవరణం కూడా దాటలేదు. వెంటనే ప్రభు మాట్లాడుతున్నాడు, రిటర్న్ బ్యాక్ టు హిజ్కియా. హిజ్కియా దగ్గర తిరిగి వెళ్ళు, చెప్పి ఈ మాటలు, 15 years ఆయుష్ పెంచుతున్నాను. జీవాధిపతి ఒకవేళ డాక్టర్లు ఈ రోజున చేతులు ఎత్తేసారేమో, అయిపోయిందమ్మా, ఇదే ఆఖరి రోజమ్మా, అయిపోయింది ఇంకా అని డాక్టర్లు చేతులు ఎత్తేసి కుర్చీల్లో కూర్చున్నారేమో వెనక్కి వెళ్ళే. సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్, టర్న్ టువర్డ్స్ గాడ్ అండ్ క్రై అవుట్ ఇన్ హిస్ ప్రెజెన్స్, లార్డ్ ఐ నీడ్ యువర్ మర్సీ, ఐ నీడ్ యువర్ కంపాషన్, ఐ క్యాన్ డూ ఎనీథింగ్ వితౌట్ యూ గాడ్. నీవు లేకుండా నేమి సాధించలేనయ్యా, నీ సెలవైతే, నీ చిత్తమైతే నా ఆయుష్ని పెంచు ప్రభువా. కెన్ యూ ప్రే? చేయగలవా ప్రార్థన? నీ కన్నీళ్లు చూసి దేవుడు ఎలా ఉండలేడట? ఆయన ఏడుతున్నాడు, పోనే అలా ఏడవనివ్వండి దేవుడు అనుకోడట. ఆయన ఆదరించువాడు, ధైర్యపరచువాడు. నీ కన్నీళ్లు లోకానికి అలుసేమో కానీ దేవుడు మాత్రం వాటిని చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. హీ ఆన్సర్స్. అన్న కన్నీళ్లు కార్చింది దేవుని సందుకు వచ్చి వదిలిపెట్టేశాడు అన్నాను దేవుడు. ఎల్కానా ఒక సందర్భంలో ఎల్కానా దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను 10 మంది కొడుకుల కన్నా ఎక్కువ కాదా నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఆపే అన్నట్టుగా గట్టిగా మాట్లాడుతున్నాడు ఎల్కానా.
ప్రేమ ఉంది హన్న అంటే, కాదంటలేదు. అందరికన్నా ఎక్కువ పోర్షన్ దేవునికి బలి అర్పించిన దానిలో తీసుకొచ్చి హన్నాకు పెడుతున్నాడు. హీ హ్యాడ్ లవ్ ఆన్ హన్నా. హీ కుడ్ డూ ఆల్ హీ కెన్ డూ. అతడి జీవితంలో ఏమైతే చేయగలడు అన్నీ చేస్తున్నాడు, కానీ మరి ఏం చేయగలడు అంతకు మించి? హన్నాకు అర్థమైంది, దేవుడు నా మనవి ఆలకించగలడు. వచ్చింది, షిలోకి వచ్చింది. ఎక్కడైతే ప్రత్యక్ష గుడారం నిలబెట్టారో అక్కడికి వచ్చింది. దైవజనుడు ఏలి అక్కడ పరిచర్య చేస్తుంటే దేవుని మందిర ఆవరణలోకి వచ్చేసి హృదయాన్ని ఒలికించేసిందట, హృదయాన్ని క్రొమ్మరించేసిందట. ఆమె కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దైవజనుడు కూడా ఆమెను అర్థం చేసుకోలేకపోయాడు. నువ్వు మత్తురాలు అయిపోయావు అన్నాడు. కానీ మత్తురాలు అయిపోయాడు అన్నాడని చెప్పి వెంటనే మీరు ఇంతే, సేవకులు ఇంతే, మమ్మల్ని అర్థం చేసుకోరు అని చెప్పి ఏలి మీద పోరాటం దిగల హన్న. లేదయ్యా, అయ్యా నా హృదయాన్ని దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాను? కృమ్మరిస్తున్నాను అయ్యా, నా హృదయాన్ని ప్రభు సన్నిధిలో కృమ్మరిస్తున్నానని ఆమె హృదయాన్ని కృమ్మరించింది. ఆమె జీవితంలో దేవుడు మేలు చేశాడు, ఉపకారం చేశాడు, అద్భుతం చేశాడు. ఆయనకి అసాధ్యం ఏది ఉంది? మేలు చేయడంలో దేవుణ్ణి మించిన వారు ఎవరైనా ఉన్నారా? కన్నీళ్లు చూసి దేవుడు ఎలాగ ఉండడు? ఆయన మౌనం ఉంటాడు. నాయీను అనే గ్రామానికి యేసుప్రభు వెళ్తున్నారు. గ్రామంలో ఒక విధవరాలు కుమారుడు చచ్చిపోయాడు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో మాటలన్నీ ఉంటాయి. చనిపోయిన వాడే గ్రామం వెలుపలికి తీసుకెళ్ళిపోతున్నారు పాడి కట్టేసి. గ్రామం వెలుపల నుండి యేసుప్రభు గ్రామంలోకి వస్తున్నారు. నాయీను అనే గ్రామం చూశాడు పరిస్థితి అంతా కూడా. ఆ తల్లి దగ్గరికి వచ్చి యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసా? అమ్మ ఏడవద్దు, ఇంకొంచెం మాట యాడ్ చేసేదానికి, నువ్వు ఏడిస్తే నేను చూడలేకపోతున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమె బాధను, ఆమె కష్టాన్ని బహుశా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు, లేదా ఆ మాటను చాలామంది ఆమెతో చెప్పు ఉండొచ్చు. ఏడవద్దు 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 అని చాలామంది చెప్పారు. యూజువల్గా ఎవరైనా చనిపోయినప్పుడు ఏడుస్తుంటే దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఏం చెబుతారు? ఒకవేళ స్త్రీలు ఏడుస్తుంటే స్త్రీలు ప్రక్కకి వెళ్ళి ఆమె భుజం చేసి అమ్మ ఏడవకండమ్మా అని చెబుతారు కదా. పురుషులు ఏడుస్తుంటే ఒకవేళ పురుషుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఏడవద్దు ఆదరిస్తారు, ఓదారుస్తారు. అందరూ చెప్పిన మాట అదే. కానీ యేసు ప్రభు కూడా దగ్గరికి వచ్చి అమ్మ ఏడవద్దు అని చెప్తే వాట్ మేక్స్ ఎ డిఫరెన్స్? ఇందులో ప్రత్యేకత ఏముంది? ఇందులో విశిష్టత ఏముంది? ఇప్పటిదాకా అందరూ చెప్పింది అదే మాట, నీవు కూడా అదే మాట చెబుతున్నావు. వాట్ మేక్స్ ఎ డిఫరెన్స్ ఇన్ యర్ లైఫ్? ఆమె జీవితంలో ఎలాంటి ప్రయోజనం ఉంటుంది ఆ మాట వలన? ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలియాలంటే ఆ క్రింద భాగాన్ని కూడా చదవాలి. ఏడవద్దు అని చెప్పిన దేవుడు ఆమె కుమార్తెను ఏం చేశాడు చెప్పండి? బ్రతికించాడు. ఇప్పుడు ఆమె ఏడవమన్నా ఏడుస్తుందా? బహుశా ఏడిస్తే కృతజ్ఞతతో ఏడుస్తుందేమో ప్రభు పాదాల మీద పడి, కానీ నిరుత్సాహంతో నిరాశతో ఏడవలేదు. నీ కన్నీటిని చూసి మౌనంగా ఉండే దేవుడు కాదు నీ దేవుడు. ఒకవేళ ఈరోజు నీ భర్త కోసం కన్నీళ్ళు కారుస్తున్నావా? నీ భార్య కోసం కన్నీళ్ళు కారుస్తున్నావా మార్పు చెందాలని? నీ బిడ్డల కోసం కన్నీరు కారుస్తున్నావా? ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం, ఆధ్యాత్మిక జీవం కోసం నువ్వు కన్నీళ్ళు కారుస్తున్నావా? దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, నీ ప్రతి కన్నీటి బొట్టును దేవుడు ఏం చేస్తున్నాడు? కొలుస్తూ ఉన్నాడు. లేఖనాల్లో రాయబడిన రీతిగా ఆయన తన కవిలలో నీ ప్రతి ప్రార్థన లిఖిస్తున్నాడు. నీ కన్నీటి ప్రతి బొట్టును కూడా తన దగ్గర ఉన్న ఒక బాటిల్లో దేవుడు దాస్తున్నాడట. హల్లెలూయా. అగస్టీన్ అనే దైవజనుడు మార్పు చెంది ప్రభు చేతిలో చాలా బలంగా విరిగా వాడబడిన దైవజనుడు ఒక గురువుని సాక్ష్యం చెప్పాడు. అదేంటో తెలుసా? నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహంలో నేను దేవుని సన్నిధిలోనికి కొట్టుకుని వచ్చానన్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ అబౌట్ హర్ మదర్. మౌనిక ఆమె పేరు. నా తల్లి దేవుని సన్నిధిలో కార్చిన కన్నీటి ప్రవాహంలోంచి నేను దేవుని సన్నిధిలోనికి కొట్టుకుని వచ్చాను. ఒకప్పుడు పాపం అనే భయంకరమైన స్వభావంలో కొట్టుకుపోయిన నన్ను నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రభు సన్నిధిలో కొట్టుకొచ్చేసింది. ఎంత అద్భుతమైన సాక్ష్యం. ప్రియ తల్లులారా, మీ బిడ్డల కోసం మీరు చేస్తున్న ప్రార్థన మీ బిడ్డలను దేవుని సన్నిధికి తీసుకొస్తుంది. ప్రియ తండ్రులారా, నీ బిడ్డల కోసం నువ్వు కార్చే కన్నీరు ఏదైతే ఉంటుందో అది దేవుని కొరకు సాక్షులుగా వారు నిలబడుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు నువ్వు కార్చే కన్నీరు వృధా కాదు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఏ విషయం కోసం దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నావా, కన్నీటి ప్రార్థన చేస్తున్నావా, ప్రభు ఆ ప్రార్థనకి ఏమిస్తాడు? ఆయన జవాబునిస్తాడు. చిన్నప్పుడు మా అక్క కన్నీటి ప్రార్థన చేసేది. నేను పక్కన కూర్చుని నాకు కన్నీరు రాట్లా కొంచెం నన్ను గిల్లనేవాడిని. గిల్లితే కన్నీళ్ళు వస్తే అది ప్రార్థనలో
కౌంట్ వేసేద్దామని. కానీ రక్షణ పొందిన తర్వాత ఆత్మల కోసం, అనేక మంది రక్షణ కోసం కన్నీళ్లు కార్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అనేక మంది దారి తప్పిపోతున్న వారిని చూసి కన్నీళ్లు కార్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెబుతున్నా తెలుసా? ఆ ప్రార్థన, కన్నీటి ప్రార్థన విలువ ఆ రక్షణ అనుభవంలోకి వచ్చిన వారు, ఆత్మల సంపాదన అనే ధ్యేయాన్ని కలిగిన వారి జీవితంలో ఉండే ఆ కన్నీటి బొట్టులో, నీ సేవా పొలం చాలా చక్కగా పండాలి అంటే, నీ సేవ అభివృద్ధి పొందాలంటే కన్నీళ్లు కార్చడమే దేవుని సన్నిధిలో. స్కాట్లాండ్ దేశంలో ఒక గొప్ప సంఘం, దైవజనుడు చనిపోయాడు. కొత్త పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారు గట్టిగా ప్రసంగాలు చెప్తున్నాడు కానీ సంఘం మాత్రం పెరగట్లేదు. అలాగే ఉంటుంది. ఆ మొదట ఉన్న పాస్టర్ గారు ప్రసంగాలు చెబుతున్నప్పుడు చాలామంది సంఘ బిడ్డలు రావడం మొదలుపెట్టారు. Many souls were added into the kingdom of God. There was a great revival in the church. People were filled with the Spirit of God and testifying about Jesus, that He is their Savior. ప్రభువే మా రక్షకుడని గొంతెత్తి సంఘం అంతా కూడా దేవుని కోసం వాడబడేవారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ చర్చ్ అంతా కూడా ఒక ఫైర్ బాల్లా దేవుని కోసం వాడబడింది. బట్ కొత్త పాస్టర్ గారు వచ్చారు, ఆ ఉద్యమం కనబట్టలేదు. మెల్లమెల్లగా అందరూ దూరం అయిపోతున్నారు సంఘానికి. ఒక రోజున అడిగాడు, ఆ సంఘంలో పనిచేస్తున్న ఒక ఆయన ఉన్నాడు, ఆ చర్చ్ అంతా కూడా శుభ్రం చేస్తాడు, పుల్పిట్ అంతా రెడీ చేస్తుంటాడు, లైట్లన్నీ క్లీన్ చేసి లైట్లన్నీ ఆన్ చేస్తుంటాడు, ఆ చర్చ్ని అంతా మెయింటైన్ చేసే ఆ మేనేజర్ని పిలిచాడు. బాబు, నాకు ముందున్న పాస్టర్ గారు ప్రసంగాలు చెబుతుంటే అందరూ కూడా కన్నీళ్లు కార్చి తమ పాపాలు ఒప్పుకునేవారట. గొప్ప ఉద్యోగం ఈ సంఘంలో రగిలింది, ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఉద్యోగ జ్వాలతో నింపబడింది. నేను మరి చెప్తున్నాను కానీ అలాంటి రిజల్ట్ ఏం కనబట్టలేదంటే అని అడిగాడు. వెంటనే ఆయన, బాబు ఒకసారి నువ్వు నాతో వస్తావా అని అతని చేయి పట్టుకుని తీసుకెళ్ళాడు. ఆ దైవజనుడు పుల్పిట్ ఎక్కక మునుపు ఆ వెనుక గది ఒకటి ఉంది ఆ చర్చ్లో, చిన్న గది. దానిలో ఆ దైవజనుడు ఎక్కడైతే ఉండేవాడు అక్కడ తీసుకెళ్ళాడు ఈ నూతనంగా వచ్చిన పాస్టర్ గారిని. తీసుకొచ్చి ఆ వ్యక్తి చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? దైవజనుడు దేవుని వాక్యం అందించే ప్రతిసారి దానికి ముందు, ఇదిగో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ హీ షర్డ్ హిస్ టీయర్స్ లైక్ ఎ రివర్. ఒక నది వలె తన కన్నీటిని కార్చేవాడు. ఇక్కడ ఆత్మల సంపాదన, దేవుని వాక్యాలు పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, మరొకటి కోసం కాదు. ప్రభువా, ఆత్మలు రక్షించబడాలి, ప్రజలు వాస్తవం తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ నేను చేసే ఈ ప్రసంగం ద్వారా ఈ రోజులో ఒక్కడు మారు మనసు పొందిన, ఒక్కడు రక్షణ పొందిన, నాకు అదే సంతోషమయ్యా. లార్డ్, కమ్ విత్ మీ, యూజ్ మీ లార్డ్, స్పీక్ టు యువర్ పీపుల్ త్రూ మీ. నా ద్వారా నీ ప్రజలతో మాట్లాడు ప్రభు అని. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ హీ షర్డ్ హిస్ టీయర్స్. ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ చర్చ్ గ్రో, if you want to see a revival in your church, may I ask you to repeat the same thing. Pray with tears in the presence of God. యెషయా గ్రంథం 62వ అధ్యాయం మొదటి వచనం. ఈ కాంటెక్స్ట్ మనం మాట్లాడుకునేటప్పుడు ఈ వచనాన్ని కనుక మనం చూడకపోతే ఈ భాగానికి మనం న్యాయం చేసినట్టు కాదు. 62వ కీర్తన మొదటి వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు. సియోను పక్షమందు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను. నేను బైబిల్ని ఎప్పుడు కూడా నాకు అప్లై చేసి చదువుకుంటాను. సియోను అన్న చోట నా పేరు రాసుకున్నాను బైబిల్లో. జాన్ వెస్లీ పక్షమందు నేను ఎప్పుడు ఎలా ఉండను? మౌనంగా ఉండను. ఐ బిలీవ్ దట్. ఐ రైట్ ఇట్ డౌన్ ఇన్ మై బైబిల్. ఒక చిన్న ఎక్సర్సైజ్, ఈరోజు మీ బైబిల్లో సియోను అని ఉన్న చోట మీ పేరు రాసుకోండి, పర్వాలేదు, అలా రాసుకోవడంలో తప్పేమీ లేదు. యూ విల్ బి ఎంకరేజ్డ్. ఒకవేళ నిరాశలో నిస్పృహలో ఇంకెంతకాలం నేను వెయిట్ చేయాలి, ఇంకెంతకాలం ఈ శ్రమ, ఇంకెంతకాలం ఈ కష్టం నా జీవితంలో. ద టైమ్ హెస్ కమ్. గాడ్ ఈజ్ యాక్టింగ్ ఫర్ యూ డియర్ ఫ్రెండ్. గాడ్ ఈజ్ వర్కింగ్. గాడ్ ఇంటర్వీన్స్ ఇన్ యువర్ సిచ్యువేషన్. God intervenes into your life and God speaks blessings over your life. నీ జీవితం మీద దేవుడు తన ఆశీర్వాదాలని రిలీజ్ చేసిన సమయం ఇదే. సియోను పక్షంగా నేను మౌనంగా ఉన్నాను.